ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 9వ రోజు అభిషేక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారి అలంకార దర్శనాన్ని ఈరోజు వీడియోలో చూడండి. అభిషేకము చక్ర తాళ్వారులకు ఇద్దరికి కూడా పూర్తి అయిపోయిన తర్వాత చక్ర తాళ్వారిని అలాగే శ్రీ పద్మావతి అమ్మవారిని వేదిక మీద వేంచేపు చేసుకుని అక్కడ అమ్మవార్లకి అలాగే స్వామివారికి నూతన వస్త్రాలు పుష్పాలు అని కూడా అలంకరించి ఇలా పసుపుతో అర్చనలాగా జరుగుతుంది చూడండి. ఈ పసుపు అనేది స్వామివారు పంపించిన పసుపులో సగం అండి. సగము అభిషేకంలో వాడతారు, సగమే ఆ తర్వాత అభిషేకం పూర్తయిన తర్వాత అలంకారం అన్నీ చేసుకుని అమ్మవారు కూర్చుని అక్కడ ఈ పసుపునంతా కూడా అర్చనగా చేస్తారు. అక్కడ అర్చకులు అలా చేస్తారు. అలాగే కొంచెం పసుపు ముద్దను చక్కగా హృదయం మీద అమ్మవారి యొక్క హృదయం మీద అలంకరించి వాటికి కుంకుమ బొట్టు కూడా పెట్టి అలంకరిస్తూ ఉంటారు. ఈ సేవ అనేది అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి అలుపు సేవగా చేస్తారు. అంటే ఈ అభిషేకాలన్నీ కూడా అందుకుని అమ్మ అలసిపోతుంది కదా, అభిషేకం అంతా అయినాక చక్కగా ఆభరణాలన్నీ కూడా మోసి కూర్చుని అలసిపోతారు. అలసిపోయిన తర్వాత చిన్నగా వస్త్రం కట్టుకుని అమ్మవారి సేద తీరే కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది. ఆ పసుపునంతా కూడా అమ్మవారికి ఇలా అర్చనలాగా చేస్తారు. ఈ చీర అనేది స్వామివారు సమర్పించిన చీరల్లో 2 చీరలు అయితే సమర్పిస్తారని చెప్పే కదండి. ఒక చీర అభిషేకం పూర్తయిపోగానే ఎమ్మటే కట్టుకుంటారు ఒక చీర. మళ్ళీ సాయంత్రం కూడా విశేష అలంకారంలో అభిషేక సమయంలో సమర్పించిన ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని చీర అలంకరించుకుని మళ్ళీ దర్శనాన్ని ఇస్తారు. ఇప్పుడు పసుపు కొమ్మలు మొక్కలు ఉంటాయి కదండి, అవి సమర్పిస్తున్నాను చూడండి. అక్కడ ఈ పసుపు మొక్కలు అనేవి మనకి పంచమి తీర్థం రోజు ఆ బుట్టలో పెట్టి తీసుకొస్తారు చూడండి. అవి అటు ఇటు పెట్టి చేస్తారు తిరుచానూరులో. కాకపోతే ఈ లైవ్ అయితే ఎవరు తిరుచానూరులో, కానీ కొన్ని పిక్స్ చూడటం వల్ల వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళని కనుక్కుని ఎలా చేస్తారు ఏంటి అనేది కనుక్కుంటే ఈ విధంగా చేస్తారని తెలిసింది. పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసి ఇలా పసుపే చాలా వరకు పసుపే వాడతారు. పసుపుతో అర్చనలాగా చేస్తారు. తులసి పసుపుతో అర్చన చేసి అమ్మవారిని ఇలా అలంకరిస్తారు. ఆ తర్వాత చక్ర తలవారికి కూడా వస్త్రాన్ని అలంకరించి ఇలా దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చి అమ్మను సేవిస్తూ ఉంటారు. హారతి తర్వాత నైవేద్యము పాలు వంటివి ఇచ్చి అమ్మవారిని సేద తీరుస్తారు. ఈ తర్వాత ఇక్కడ నుండి అమ్మవారు 1 గంట సేపు అక్కడ వేంచేసి అభిషేకం పూర్తయిన తర్వాత అలంకారం చేసుకుని 1 గంట సేపు అక్కడ వేంచేసి అలుపు తీర్చుకున్న తర్వాత అమ్మవారు మళ్ళీ గర్భాలయానికి చిన్న తిరుచి మీద వేంచేపు చేసుకుని అమ్మవారు గర్భాలయానికి వెళ్తారు. అక్కడతో పంచమి తీర్థ కార్యక్రమాలు అయితే పూర్తవుతాయి. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే హారతి అని కూడా ఇచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని చక్రతాళ వారిని అలాగే పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ కొంచెం అభిషేక సమయంలో కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి. ఆ పిక్స్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. అభిషేకం జరిగేటప్పుడు ఎలా చేసాము ఏంటి అనేది కూడా ఉంటుంది. తప్పకుండా చూడండి ఫొటోస్. అలాగే తిరుచానూరులో ఎలా పసుపు సమర్పించిన తర్వాత ఫొటోస్ ఎలా ఉంటాయో మీకు తెలుస్తాయి కదా. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పిక్చర్లో కనపడుతుంది, మీకు అలా కనపడుతుంది. తర్వాత మన పిక్చర్లో అమ్మవారు ఉంటారు. ఇగోండి ఇలా పెడతారు. పసుపు కొమ్మలన్నీ కూడా మొక్కలను కూడా అలా పెట్టి చేస్తారు. అలా అదే విధంగా అమ్మవారిని మా ఇంట్లో కూడా పెట్టాము. ఇక్కడ చూసినట్లయితే చందనంతో అలంకరించి తులసి దళము చందనంతో అలంకరించిన తర్వాత అమ్మవారిని చూడండి ఈ విధంగా అయితే సింపుల్గా అలంకరించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి చక్రతాళ వారికి కూడా పసుపుతో సమర్పించి ఇలా దర్శనాన్ని ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ చందనంతో అలంకరణ చూపిస్తున్నాను. మధ్యలో అభిషేకం జరిగినప్పుడు ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరించాను. ఈ కొన్ని పిక్స్ అయితే మీకు కూడా చూపిస్తాను, మీకు కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అమ్మవారిని ఇద్దరిని కూడా వేంచేపు చేసి ఇలా చేస్తారండి. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా ఇంట్లో కూడా అమ్మవారిని ఈ విధంగా వేంచేపు చేసి చూపిస్తాను చూడండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న పంచమి తీర్థం వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరము ఈ పంచమి తీర్థం వరకు కంప్లీట్ అయిపోయింది నిన్నటితో. ఈరోజు రేపు వీడియోలు వస్తాయి. ఇకతో శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి, పూర్తవుతాయి. ముందుగా నెక్స్ట్ వీడియోలో పద్మావతి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి నుండి పంపించిన సారెతో అలంకరణ కార్యక్రమాలు ఉంటాయి. ఆ వీడియో కూడా చూడండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.